ఇప్పుడున్న పరిస్థితులలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వేల రూపాయలని ఆస్పత్రులలో కట్టాల్సి వస్తుంది. ఆ టెస్టు, ఈ టెస్టు అంటూ సామాన్య ప్రజల దగ్గర డబ్బుల్ని దోచుకుంటున్నారు. గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలని నయం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కానీ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎటువంటి అనారోగ్య సమస్యని అయినా ఉచితంగా నయం చేస్తారు. ఇక్కడ లక్షలు విలువ చేసే గుండె ఆపరేషన్ అయినా, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయినా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే నయం చేస్తారు. ఈ ఆసుపత్రిని పుట్టపర్తి సాయిబాబా కట్టించారు. అత్యాధునిక సదుపాయాలతో 1991లో కట్టించి, అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభింపచేశారు. ఇక్కడ అత్యుత్తమ వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల వైద్య చికిత్సలని ఉచితంగా అందజేస్తారు. ఇక్కడ చికిత్స చేయించుకోవడానికి దేశ విదేశాల నుంచి రోగులు వస్తుంటారు. పేద, ధనిక లాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన సౌకర్యాల్ని కల్పిస్తూ వైద్యం చేస్తారు. ఈ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఉదయం 6 గంటల నుండి ఇచ్చే టోకెన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ కోసం ఉదయం 4 గంటల నుండి క్యూలో నిల్చుంటారు జనాలు. టోకెన్స్ తీసుకున్న వారిని లోపలికి తీసుకెళ్లి వారి అనారోగ్యాన్ని బట్టి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. ఇతరులకి సాయం చేసిన వాడే దేవుడు కాబట్టి ఇంతమంది జీవితంలో వెలుగు నింపుతున్న సత్యసాయి బాబా నిజంగా దేవుడే. సత్యసాయి హాస్పిటల్‌లో అందించే వైద్య సేవల గురించి చెప్తాను. గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ, కంటి చూపు, ఆర్థోపెడిక్, ఎండోస్కోపీ ఇలాంటి వైద్యం ఈ హాస్పిటల్‌లో చేస్తారు. పేదల వైద్యం కోసం పుట్టపర్తి సాయిబాబా స్థాపించిన ఇతర సంస్థల గురించి చెప్తాను. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ 220 పడకల గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. బెంగుళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి. అలాగే బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్, ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. వీటితో పాటు ఎల్లప్పుడూ కరువు, అనావృష్టితో ఉండే అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు నిర్మించారు. వ్యక్తిగత వికాసానికి పెంపొందించేందుకు దేశాలలో అనేక పాఠశాలలని నిర్వహిస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాల్ని ప్రజల కోసం నిర్వహిస్తుండడం చాలా గొప్ప విషయం. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పేదవారికి సహాయపడండి. గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నవారు, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నవారు అందరికీ ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కార్యం గురించి ప్రజలందరికీ చేరవేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.